మీ చెమటతో దేశం నడుస్తుంది. మీ శ్రమతో సమాజం నిలుస్తుంది. ఈ మేడే రోజు మీ త్యాగాలకు వందనం చేయడం మాత్రమే కాదు, మీ హక్కుల కోసం పోరాటం కొనసాగించాల్సిన సంకల్ప దినమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. నగరంలోని కంబాల చెరువు వద్ద మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రే శ్రీనివాసరావు అధ్యక్షతన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నక్క చిట్టిబాబు పర్యవేక్షణలో నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు నేతృత్వంలో కార్యక్రమం జరిగింది. జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, టీఎన్టీయూసీ నగర అధ్యక్షుడు నల్లం శ్రీను సంయుక్త సహకారంతో మేడే జరిగింది. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఏపీ శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, నాయకులు నక్క దేవి వరప్రసాద్, ఎన్నమూరి దీపు, కంటిపూడ శ్రీను, ఉప్పలూరి జానకి రామయ్య, బుడ్డిగ రవి, తంగెళ్ల బాబీ, శెట్టి జగదీష్, కడలి రామకృష్ణ, అగురు ధన్రాజ్, దుత్తరపు గంగాధర్, కనకాల రాజా, రుంకాని విజయ్, మల్ల వెంకటరాజు, చాపల చిన్నరాజు, దాస్యం ప్రసాద్, బంగారు నాగేశ్వరరావు, మిస్కా జోగినాయుడు, అట్టాడ రవి, బొర్రా చిన్ని, కోసూరి చండిప్రియ, షణపతి సత్యబాబు, కందికొండ అనంత్, బివి శివారెడ్డి, అస్లాం, మీసాల నాగమణి, నీలాపు వెంకటేశ్వరరావు, లచ్చిరెడ్డి వాసు పాల్గొన్నారు. కార్మికులు తలుచుకుంటే కుర్చీల్లో కూర్చోబెడతారు, అదే కార్మికుడు తలుచుకుంటే కూర్చున్న వాళ్ళని కిందకు కూడా దించుతారన్న విషయాన్ని మీకు మీరు గుర్తు చేసుకోవాలి. గతంలో చూసాం కార్మిక పోరాటాలు ఎలా ఉండేవన్నది. నిస్వార్థం, కార్మిక శ్రేయస్సు, వారి యొక్క అభివృద్ధి కోసమే నాయకులు పోరాడేవారు. కాలక్రమేణా పోరాడే తత్వం మారింది. నిస్వార్థం అన్న చోట నుంచి స్వార్థం వచ్చింది. కార్మికుల శ్రేయస్సు గురించి అన్న పదం దగ్గర వ్యక్తిగత శ్రేయస్సు వచ్చింది. టీఎన్టీయూసీ కార్మికులకు అందరికీ ఒకటే హామీ ఇస్తా ఉన్నాం, మీ కష్టంలో ఎప్పుడూ కూడా మీకు మీ కష్టాన్ని తీర్చడానికి మా నాయకులందరూ కూడా సమిష్టిగా ఐక్యతగా కృషి చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాము. మాకుంది ఒకటే ఎజెండా, ఒకటే జెండా, ఒకటే ఎజెండా, ఒకటే ఎజెండా, ఆ పసుపు జెండా. మేడే కార్మిక దినోత్సవం సందర్భంగా గత సంవత్సరం ఏర్పాటు చేసినట్టు ఈ సంవత్సరం కూడా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. రాజమండ్రిలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి కార్మికులందరినీ కూడా గుర్తించి వారి సేవలను గుర్తింపు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు ఇచ్చిన ఆదిరెడ్డి వాసు ఇచ్చినటువంటి సలహా మేరకు, సూచనల మేరకు నగరంలో ఉన్నటువంటి 300 మంది రకరకాల కార్మికులందరినీ కూడా ఐడెంటిఫై చేసి ఈరోజు బ్రహ్మాండంగా వాళ్ళందరినీ పిలిచి కార్మిక దినోత్సవం సందర్భంగా వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఆయన పూర్తిగా అందరినీ కూడా ఆయన చేతుల మీదుగా సన్మానించేలాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున మేడే సందర్భంగా మరి రాజమండ్రిలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు కూడా మరి ఇక్కడికి రావడం జరిగింది. మన శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు గారి ఆదేశాల మేరకు అన్ని కార్మిక సంఘాలకు కూడా మనం కార్మికుని గుర్తించాలి, కార్మిక సంఘాలకు పనిచేసే నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకి ఘనంగా సన్మాన కార్యక్రమం పెడదామని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పడం, దాని ప్రకారంగానే ఈ రోజున రాజమండ్రిలో అనేక రకాల వివిధ కార్మిక సంఘాలు ఏవైతే ఉన్నాయో అన్ని కార్మిక సంఘాలకు కూడా 400 మందికి ఈ రోజున సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు గత సంవత్సరం మరియు ఈ సంవత్సరం కూడా భారీ ఎత్తున ఈ యొక్క సన్మాన కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ సంవత్సరం అయితే ప్రతి వ్యక్తికి కూడా ఎమ్మెల్యే దగ్గరుండి వారి సన్మానం చేసి వారిని గౌరవించి పంపించడం కార్మిక లోకానికి చాలా హర్షణీయంగా ఉంది. అంతేకాకుండా ఈ వచ్చే సంవత్సరం కూడా ఎంతకన్నా భారీ ఎత్తున చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను.